ఫ్లైట్ దిగ్గానే బ్రహ్మాజీ గారు, బాబోయ్ ఏంటిది అని, నువ్వు విజయవాడకే ఇలా ఉన్నావు, గుంటూరు వస్తే ఇంకెలా అయిపోతావు అని చెప్పాను. ఆ కారం సెగ ఒకసారి గుంటూరులో అడుగుపెట్టిన వాళ్ళు ఎవరు మర్చిపోలేరు. థ్యాంక్ యూ సో మచ్. లెనిన్ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు దుర్గేష్ గారికి, అలాగే అనగాని సత్యప్రసాద్ గారికి స్వాగతం. అలాగే మా తేజస్విని, వెల్కమ్ అమ్మా. మొట్టమొదటిసారి అఖిల్ బాబు మీరు మా జిల్లాకు వచ్చారు విత్ ఫ్యామిలీ. మీ ఇద్దరికి కూడా మా జిల్లా తరఫున మీకు స్వాగతం. అక్కినేని ఫ్యామిలీకి ఎప్పుడు కూడా ఈ జిల్లా బ్రహ్మరథం పట్టింది. ఏ సినిమా అయినా సరే, అది ఒకవేళ అటు ఇటు అయిన సినిమాకు కూడా ఈ జిల్లా అక్కినేని ఫ్యామిలీ వెనకాల నిలబడింది. మీకు హృదయపూర్వక స్వాగతం అండి. లెనిన్ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఆయన శివాజీ గారిని కంటిన్యూ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. కందుల దుర్గేష్ గారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు, వెల్కమ్ సార్. మీకు విజ్ఞప్తి కూడా ఉందండి, లాస్ట్లో చెప్తాను. మీకు రిక్విజేషన్ అది 100%. లెనిన్ సినిమా మా అందరికి కూడా, ముఖ్యంగా నా లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్ సినిమా ఇది. ఈ సినిమాలో అందరి గురించి మాట్లాడుకున్నాం, ఆర్టిస్టుల గురించి, టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ సినిమా ఇంత పెద్ద విజయవంతం అవ్వడానికి ముఖ్యమైన రీజన్ ఈ సినిమా దర్శకుడు నందకిషోర్ గారు అలియాస్ మురళీకిషోర్ అబ్బూరు. నేను సినిమా పరిశ్రమకు వచ్చి 30 years పైన అయిందండి. మధ్యలో 13 సంవత్సరాలు మా ఆంధ్రప్రదేశ్, అమరావతి, వీటన్నిటితోటి ఒక 13 సంవత్సరాలు గడిపేశాను. 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ పరిశ్రమకు వస్తే ఘనమైన స్వాగతం ఇచ్చిన మీ గుండెల్లో పెట్టుకున్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమా ఏం మారలేదండి, ఎప్పటికీ మారదు కూడా. ఇండియన్ సినిమా ఆల్ అబౌట్ ఈస్ ఎమోషన్, గ్లామర్, ఇవి రెండే ఉంటాయండి. ఎన్ని తరాలు మారినా సరే ఎమోషన్ అనేది ఇండియన్ సినిమాలో ఎప్పటికీ ఉంటుంది. ఆ ఫార్ములా ఎప్పటికీ మారదు. కుటుంబ వ్యవస్థ ఉన్న ప్రతి సమాజంలో ఇలాంటి సినిమాలు వస్తూనే ఉంటాయి, వస్తాయి కూడా. అదే ఇండియన్ సినిమా. చాలా స్క్రిప్ట్లు విన్నప్పుడు ఏమనిపిస్తుందంటే, వీళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి వస్తే చాలా బాగుంటుంది. కొంతమంది మంచి కథలు తీసుకొని వస్తారు, ఎగ్జిక్యూషన్ దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది పరిశ్రమలో ఒక 15 సంవత్సరాల పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి గొప్పగా రాసుకొని లెనిన్ అనే ఒక సినిమాని, తన ఊర్లో ఉన్నటువంటి పాత్రలని, ఇన్ని పాత్రలని ఒక మాస్ హీరో సినిమాలాగా మార్చడం అనేది అది అనుభవంతో మాత్రమే వస్తుందని నేను తెలుసుకున్న సత్యం. ఈరోజు మీరందరూ ప్రూవ్ చేసిన సత్యం ఈ సినిమా. చాలా సినిమాలకి ఫైట్స్ వర్కౌట్ అవుతాయి అంటారు, లేదంటే పాటలు వర్కౌట్ అవుతాయంటారు. ఈ లెనిన్ సినిమాకి మాత్రం వర్కౌట్ అయింది ఖచ్చితంగా 200% కథ మాత్రమే. కథ రాసుకున్న, కథ నడిపిన విధానాన్ని. నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను, ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేశాను, ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లో పనిచేశాను నేను. నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరైతే రాజమౌళి గారి దగ్గర నుంచి ఈరోజు సక్సెస్ అయిన ఈ సినిమా లెనిన్ సినిమా వరకు ఈ డైరెక్టర్లందరూ కూడా ఫాలో అయింది ఫ్యామిలీ, సెంటిమెంట్, డ్రామా, మంచి పాటలు, మంచి ఆర్టిస్టులు, పెర్ఫార్మెన్స్లు. వీటిని నమ్ముకొని వీళ్ళు హిట్లు కొడుతున్నారు తప్ప, కొరియన్ సినిమాలో తప్పేం కాదు, ఒక సినిమాని అడాప్ట్ చేసుకోవటం తప్పేం కాదు. కానీ నేటివిటీ కథని అద్భుతంగా మలుచుకొని
వాళ్ళ పక్కూరు, మీ పక్కూరే కదండి రామాపురం, వాళ్ళ పక్కూరు రామాపురం తిరుపతి దగ్గర. ఆ ఊర్లో ఉన్న కథని, వాళ్ళ ఊళ్ళో చెర్లోపల్లిలో ఉన్న కథ క్యారెక్టర్స్ని అన్నింటినీ పెట్టుకొని, తన చుట్టూ ఉన్న జరిగిన సంఘటనలన్నింటినీ పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి డ్రామాని ఈరోజు ఈ సినిమాలో మనందరం చూసాం. బ్లాక్ బస్టర్ చేశారు మీరందరూ కూడా. నిజంగా ఈ దర్శకుడు ఈ తరానికి ఒక రాజమౌళి గారిలాగా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ దగ్గర అది ఉంది, మీకు పేషెన్సీ ఉంది, మీరు కష్టపడ్డారు, మీకు అద్భుతంగా సపోర్ట్ చేశారు. వంశీ గారు కానీ అఖిల్ బాబు కానీ మీకు అద్భుతంగా సపోర్ట్ చేశారు. మీరు ఎంత చూపించాలో పేషెన్సీ ఈ సినిమాకి అంత చూపించారు కాబట్టే సినిమా ఎప్పుడు పేషెన్సీ టెస్ట్ చేస్తూ ఉంటుందండి. ఆ పేషెన్సీని ఎవరైతే ఎదుర్కోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ కొట్టగలుగుతారు. సో ఇంత మంచి సినిమా తీసి దాంట్లో ఎతిరాజులు అనే ఒక పాత్ర నాకు ఇచ్చినందుకు కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వంశీ గారు ఈ రోజున ఇండస్ట్రీలో సంవత్సరానికి 12 సినిమాలు తీస్తూ ఉన్నారు. ఈ 12 సినిమాలకి ఈ సంవత్సరం అయితే 12 లేదంటే 10, 8, 12 సినిమాలకి సార్ దుర్గేష్ సార్ మీతో చెప్పాలనుకున్నది ఇదేనండి. 12 సినిమాలు అంటే రోజు సినిమా ఇండస్ట్రీలో ప్రతిరోజు ఈరోజు 40 సినిమాలు జరుగుతూ ఉన్నాయి సార్. 40 సినిమాలకి ప్రతి సినిమాకి ఆల్మోస్ట్ 4000 మంది టెక్నీషియన్లు కానీ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు సార్. జూనియర్ ఆర్టిస్టులు ఇంకో 4000 మంది పనిచేస్తారు సార్. టోటల్గా ఒక్కరోజు ఒక ఇండస్ట్రీలో 10,000 మందికి ఇన్స్టెంట్గా జాబ్ దొరుకుతుంది సార్. ఇది గడిచిన 2 సంవత్సరాలుగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూనే ఉన్నాను, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతూనే ఉన్నాను. ఈ ప్రాంతంలో కూడా సినిమా ఇండస్ట్రీ రావాలి. ఎందుకంటే మారుతున్న రాజకీయ సమీకరణాలు, ప్రాంతీయ వాదాల నేపథ్యంలో ఈ ప్రాంతంలో కూడా కళాకారులకు అవకాశం కావాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక చాలా కంపెనీలకి మీరు సైట్లు ఇస్తూ ఉన్నారు. ఒక చిన్నది ఒక 20 ఎకరాల 30 ఎకరాల జాగా సినిమా పరిశ్రమ, ఇది సినిమా ఫిలిం నగర్, ఇలాంటిది ఏమన్నా ఇస్తే మాత్రం ఈరోజు ఇక్కడ ఇందాక ఈ పిల్లల్ని చూశాను, డాన్స్ చేసిన పిల్లలందరూ కూడా వీళ్ళంతా లోకల్ టాలెంట్ సార్. ఇదంతా లోకల్ టాలెంట్. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఈ తరంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అంటే విడిపోయారు కాబట్టి ఈ ప్రాంతం పిల్లలకు కూడా పరిశ్రమ దగ్గరైతే చాలా బాగుంటుందని చాలా సందర్భాల్లో మాట్లాడానండి. ఖచ్చితంగా ఈరోజు మీరే వచ్చారు. మీరు ఖచ్చితంగా ఇది ఇద్దరు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి కూడా ఇది విన్నవించండి సార్. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కూడా పరిశ్రమ ఉండాలి. తెలుగు సినిమా అనేది చిన్నదిగా సార్, చాలా పెద్దదండి, చాలా పెద్దది. ఇంకొక రాష్ట్రం అయినా సరే, ఇంకో తెలుగు రాష్ట్రం అంటే అమెరికాలో కూడా ఉన్నారు మన వాళ్ళు. అంత పెద్ద పరిశ్రమ ఇది. సో ప్లీజ్ సార్, ఇక్కడ కూడా టాలెంట్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది అలాగే అఖిల్ బాబు, నేను ఒక్క మాట చెప్పాలనుకున్నానండి మీకు. మీది ఇది 8వ సినిమా కదండి? 8 మనం యాక్ట్ చేశారు మీరు. అఖిల్ బాబుకి వచ్చిన నంబర్ 8, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 8, నరేంద్ర మోడీ గారిది 8, గంగూలీ గారిది 8. 8 నెంబర్ చాలా పవర్ఫుల్ నెంబర్ అండి. 8 నెంబరు కష్టపెడుతుంది, చాలా కష్టపెడుతుంది. ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది, ఖచ్చితంగా చాలా పెద్ద లెవెల్లో వర్కౌట్ అవుద్దండి ఈ సినిమాలు. అలాగే మీ ఫస్ట్ సినిమాలో మీకు ఇంకొక సెంటిమెంటు నేను మొన్న ఈ మధ్య చూసి గమనించింది, కన్నయ్య, శ్రీసింధులో కూడా ఇంకో కన్నయ్య ఉన్నాడు. సో నేను ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఎప్పుడో మా టీవీలో ఇంటర్వ్యూలో చూశాను. నాన్నగారు అమ్మగారు ఇద్దరికి మాట్లాడుకున్నది, మీ సిసింద్రి సినిమా గురించి మాట్లాడింది. ఈ సినిమా మీతో చేయాలని వచ్చినప్పుడు అమ్మగారు ఒప్పుకోలేదు. బ్లూ రెమ్యునరేషన్ కింద సపోర్ట్ చేస్తానంటే మిమ్మల్ని ఆ సినిమాలో చేయడానికి ఒప్పిస్తానని చెప్పి అమ్మగారు అనటం. నిజంగా భైరవుడు మీకు సపోర్ట్ ఉన్నాడు సార్. కీప్ రాక్. అరే నేను పోతా ఆకండి. అయ్యగారే నెంబర్ 1, డౌటే లేదు. అయ్యగారు నెంబర్ 1 వచ్చాడు, ఆడే నెంబర్ 1 అతడు వచ్చాడు, ఇక్కడ ఉన్నాడు అతను. అయ్యగారే నెంబర్ 1. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన మీ హాయ్ ఎలా ఉన్నారు? చూసారా మా సినిమాని? ఎంతమంది చూశారు? చేతులు ఎత్తండి. చూడని వాళ్ళు అందరూ ఇప్పుడు ఈ సాటర్డే సండే అందరూ చూడండి. ఎందుకంటే మా వంశీ గారు బాగా ప్లాన్ చేశారు, రేట్లు పెంచకుండా అందరికి అందుబాటులో.
చక్కగా పైరసీలకు కూడా అవకాశం లేకుండా ఫ్యామిలీస్ అందరూ తెగ చూసేస్తున్నారు సినిమా అంట, చూస్తున్నారు అందరూ. సో అందరికీ నచ్చింది. నాకు పర్సనల్గా ఈ మధ్యకాలంలో బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఇది. షూటింగ్ కానీ, షూటింగ్ తర్వాత సక్సెస్ కానీ, సెలబ్రేషన్స్ కానీ, సో అన్ని చోట్ల అందరి గురించి మాట్లాడేసాం. కంటెంట్ ఏమి కొత్తగా వచ్చింది మాకు. తను ఫ్లైట్లో, చార్టెడ్ ఫ్లైట్లో రాలేకపోయాడు పాపం మా గెటప్ సీను. ఈరోజు కారులో వచ్చాడు. సో పర్టికులర్గా ఈ సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. ఇప్పుడే నేను శివాజీ కారులో వస్తుంటే అన్నాడు, లాస్ట్ అందరూ యాక్టర్స్ వాళ్ళ ప్రజెన్స్, వాళ్ళ పెర్ఫార్మెన్స్ కనబడుతుంది, బట్ లాస్ట్ 10 minutes మొత్తం డైరెక్టర్ సినిమా అండ్ మా హీరో అఖిల్ సినిమా అయిపోయింది. అది ఫైనల్గా చాలామంది అఖిల్కి పాపం హిట్ రావాలి, పాపం అన్నారు. పాపం కాదు, ఎరగతీసాడు పట్టుకొని. ఈ సంవత్సరంలో వన్ ఆఫ్ ద బెస్ట్ 3 పెర్ఫార్మెన్స్ తీసుకుంటే ఈజ్ గోయింగ్ టు బి 1 award విన్నింగ్ పెర్ఫార్మెన్సు. ఎవరు జాలి పడక్కర్లేదు, అద్భుతంగా చేశాడు కాబట్టి, ప్రాణం పెట్టాడు కాబట్టి, బ్లడ్ పెట్టాడు కాబట్టి, మంచి సినిమా కాబట్టి డెఫినెట్గా ఆ సినిమా ఆడే సినిమా, బాగా చేశాడు. చూడకపోతే మీ బ్యాడ్ లక్. ఎందుకంటే ఇంత మంచి సినిమా, ఇంత మంచి క్యారెక్టర్లో, పైగా తెలుగు ఆర్టిస్టులతో తెలుగు సినిమా ఇది చాలా కాలం తర్వాత. ఈ మధ్యకాలంలో మేము డబ్బింగ్ సినిమాలో యాక్ట్ చేస్తున్నామో, మన హీరోలు డబ్బింగ్ సినిమాలో ఉన్నారో తెలియట్లేదు. బట్ ఇది ప్యూర్ మన తెలుగు సినిమా, మన తెలుగు ఆర్టిస్టులు ఆల్మోస్ట్. సో మంచి 24 క్రాఫ్ట్స్కి మంచి పేరు వచ్చిన చిత్రం కాబట్టి ఈరోజున చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పైగా అఖిల్కి ఈ మధ్య పెళ్ళయింది కాబట్టి అందరూ ఆ లక్కు అని చెప్తున్నారు. అలా శ్రీమతి గారు తీసుకొచ్చిన అదృష్టం కూడా అంటున్నారు. అది ఒప్పుకుంటాను నేను కూడా. ఇంకేమైనా మాట్లాడాలా? సో ఎస్, మీ ఆవిడ్ని కాకుండా మీరు బంగారం అని ఇండస్ట్రీలో మామూలుగా అబ్బాయిలు కూడా బంగారం ఏంటి బంగారం? ఏంటిది? ఓకే, నన్ను కాకుండా బంగారం అని ఎవరిని పిలుస్తారు మీరు? బంగారం అక్కడ కూర్చుంది, మెరిసిపోతుంది కదా. నిజంగానే నాకు ఈ సినిమాలో లైట్లు వేయలేదు. ఆవిడ పక్కన నుంచున్నంతసేపు నాకు ఇట్లా లైట్ లేదు, ఎందుకంటే బౌన్సింగ్ అన్నీ ఆవిడే నా ఎదురుగా. కాదు, మీరు వస్తుంటే కూడా మేము ఒక 2 లైట్లు తగ్గించాము. మీ గ్లో కూడా మామూలు గ్లో కాదు అసలు. మామూలుగా నాగార్జున గారిని అడుగుతాం ఎప్పుడు కనిపించినా, సార్ డైట్ ఎప్పుడైనా షేర్ చేయండి అని. మిమ్మల్ని కూడా అడగాలి. మీరు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి అలానే ఉన్నారు బ్రహ్మాజీ గారు. ఆ బ్రహ్మదేవుడు ఎలా రాశాడో తెలియదు కానీ మీరు అలా సిగ్గుపడుతుంటే లేదు, చక్కగా ఉంది అని చెప్దాం అనుకుంటున్నా, చచ్చిపోవాలని కాదు. సో థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన నాగార్జున గారికి, ఎందుకంటే ఆయన పాపం ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు. అఖిల్ ఆన్ స్క్రీన్లో ఎంత కష్టపడ్డాడో, ఆ లాస్ట్ 1 month ఈవెన్ ట్రైలర్ కూడా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంది ఏంటి ఒపీనియన్ తీసుకున్నారు ఆయన. ప్రతిదీ ఏం కావాలరా, మీరు డ్యాన్స్ చేస్తే బాగుంటుంది అంటున్నారు. వారేవా మీద అంతే కదా, మీరు అదే కదా అన్నారు. కుంటి దామోదరం డాన్స్ చేస్తుంటే చాలా చండాలంగా ఉంటుంది. ఏదైనా బంగారం డాన్స్ చేస్తే అదిరిపోద్ది, కానీ మళ్ళీ మీ మూడు పాడు చేయదలుచుకోలేదు. సో థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఆల్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. యా, గుంటూరుకి నమస్కారం. మా సినిమాని ఇంత గొప్పగా ఆదరించినందుకు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. సభకు విచ్చేసిన అందరికీ మా నమస్కారాలని. నా దగ్గర ఎక్కువ మాట్లాడడానికి మ్యాటర్ లేదు, కాకపోతే నేను చెప్పవలసింది ఏంటంటే, సినిమా మొన్న ప్రెస్ మీట్కి నేను సినిమా చూడలేదు, ఆ తర్వాత చూశాను. సినిమా లాస్ట్లో 20 minutes మా అఖిల్, నందు గారు, ప్రమోద్ వీళ్ళే కనిపించారండి. చాలా బాగా చేశారు. ముగ్గురు వాళ్ళు ముగ్గురే ఫ్రేమ్లో ఉన్నారు. మా నందు గారు సూపర్ సార్, చాలా బాగా చేశారు.
నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నిజంగా ధన్యురాలండి. థ్యాంక్ యూ అఖిల్, కంగ్రాచులేషన్స్ మీ బంగారానికి. థ్యాంక్ యూ అమ్మా, వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. భాగ్యశ్రీ సూపర్, యుద్ధాలు ఎన్నన్నా చేయొచ్చు నీ గురించి. ఓకే, కంగ్రాచులేషన్స్ ఇద్దరికి, కంగ్రాచులేషన్స్ సూపర్. మీ ఇద్దరికే రావాలి అవార్డ్స్ అన్నీ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. గుంటూరు బంగారామ్స్, మనం హిట్ కొట్టేసావ్రా. లెనిన్ ఫస్ట్ డే ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎక్కడున్నారు? మరి సెకండ్ షో వాళ్ళు ఎక్కడున్నారు? అయితే థర్డ్ షోకి ఎప్పుడు వెళ్తున్నారు? నిజంగానా? భారతి నచ్చిందా? చాలా నచ్చిందా? ఇది మా బిగ్గెస్ట్ అవార్డ్. మీ ప్రేమ, మీ సపోర్ట్, మీ విసిల్స్, మీ క్లాప్స్, అబ్బో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ రివ్యూస్ చూస్తే నాకు ఒక్క విషయం క్లియర్గా అర్థమైంది. ఏంటంటే చాలామంది భారతిని ఓన్ చేసుకున్నారు కదా. లెనిన్లో ఒక సినిమాలా కాకుండా మీ ఓన్ సినిమాలాగా యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ గైస్. కమింగ్ టు మై డైరెక్టర్ మురళీ కిషోర్ సార్. సార్, లెనిన్ ఈజ్ నథింగ్ విదౌట్ యూ. You've not even given me Bharti, but you've given me a platform in all their hearts. Thank you so much. Also, you've inspired all the directors to write very strong characters for us actresses. You paved a path for all of us. Thank you so much, sir. Coming to Mana Lenin. Manodachadu. Lenin, you are a performer. And I cannot wait to see more and more of your films. And let's see what we're going to do together. But last 40 minutes, hats off. To Nag sir, to Vamsi garu, they've been the greatest support. Nag sir, me cheppar kada, I'm the heartbeat of Lenin. Ala kadu, without you, and Lenin won't be what it is today. So you are the heartbeat of Lenin, sir. And Vamsi garu, thank you for always encouraging me. Taman sir, సాంగ్స్ అదిరిపోయింది కదా. బీజిఎం ఎలా ఉంది? టు ఈశ్వరి మ్యామ్, శివాజీ సార్, బ్రహ్మా సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్ అండ్ ట్రీటింగ్ మీ లైక్ యువర్ ఓన్ డాటర్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. టు ఆల్ మై టెక్నీషియన్స్, టు Brito, our DOP, amazing job you've done. And Brinda ma'am, thank you for making me look so beautiful. To my ADs, Kalyan, Prakash, and all of them. To the entire technical team, thank you so much. And lastly, mana prekshakalu and mana media. ఈ భారతిని, ఈ భాగ్యశ్రీని మీరు మీ బంగారంలో యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. హార్ట్ఫెల్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఒక ప్రామిస్ చేస్తున్నా, మీ ప్రేమ కోసం ఇంకా ఎక్కువ కష్టపడతాను. I will come back with more characters that will stay in your hearts forever. Thank you so much, Guntur. Thank you so much. Love you all. మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను చాలా చాలా. ఆ ఒక్క మాటతో మా వాళ్ళ హార్ట్ బీట్ పెరిగిపోయి ఉంటుంది. వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా 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 ప్రేమిస్తున్నారు భాగ్యశ్రీ గారు. సో బ్లాక్ బస్టర్ భాగ్యశ్రీ ఇప్పుడు. సో ఇది ఇలానే కంటిన్యూ చేస్తారని గట్టిగా నమ్ముతున్నాము. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీరు ఇవన్నీ. అండ్ యా మళ్ళీ గుంటూరులో సక్సెస్ మీట్ చేసుకుని 10 years అయిందండి. లాస్ట్ వచ్చాను నేను నితిన్ గారిని, త్రివిక్రమ్ గారిని తీసుకుని. ఆల్మోస్ట్ ఆ టైంకి ఇండస్ట్రీలో నేను స్టార్ట్ అవుతున్నా జర్నీ. 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ అఖిల్ గారి దయ వల్ల నాకు ఇక్కడ
మా జిల్లాలో సక్సెస్ మీట్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. బిఫోర్ రిలీజ్ వైజాగ్ వెళ్ళారు, తిరుపతి వెళ్ళారు, ఆఫ్టర్ రిలీజ్ హైదరాబాద్లో చేసాం, అన్నీ చేసాం. ఇంకా మన క్యాపిటల్ దగ్గరలో ఉన్న మన గుంటూరులో చేసుకోకపోతే కరెక్ట్ కాదని చెప్పి ఆయన్ని ఫోర్స్ చేసి తీసుకొచ్చాం ఇక్కడికి. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకట్ విఎంఆర్ ఒకసారి స్టేజ్ మీదకి రండి. అంటే మీ జిల్లా వచ్చి మీ జిల్లా డిస్ట్రిబ్యూటర్ని చూపించకపోతే ఎలా? మొన్న మొహం స్టేజ్ మీద కూడా అన్నాం కదా, ఏడు మొహం వేసుకుని తిరుగుతున్నారు ఇద్దరు అని. వాళ్ళిద్దరు ఒకసారి చూపిద్దామని మీకు ఒకసారి. యాక్చువల్లీ ఇంటర్వ్యూస్లో చాలా చెప్పేసాము సినిమా గురించి. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాము, సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చెప్పాము, అన్నీ చెప్పేసాం. ఇంకా సినిమా గురించి చెప్పడానికంటూ ఏం లేదు. కానీ ఈ సినిమా మార్నింగ్ షో పడి హిట్ టాక్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ షోలు సెకండ్ షోలు చూసిన తర్వాత అఖిల్ గారికి ఫస్ట్ టైం 100 crore సినిమా అవుతుందని అయితే గట్టిగా నమ్మాను నేను. ఫస్ట్ వీక్ నా నమ్మకానికి తగ్గట్టుగా ఆడియన్స్ అందరూ కూడా నాకు బాగా హెల్ప్ చేసి మంచి రెవెన్యూ తీసుకొచ్చారు. ఈ వీకెండ్ కూడా వేరే తెలుగు సినిమా ఏమీ లేదు, తప్పకుండా ఫ్యామిలీస్ అందరినీ తీసుకుని వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మనం అఖిల్ గారికి ఫస్ట్ 100 crore సినిమా ఇచ్చేటట్టుగా నాతో పాటు మీరు అందరూ కూడా తోడు రావాలని గట్టిగా కోరుకుంటున్నాను. ఈ విషయంలో మాత్రం నన్ను గట్టిగా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మనం ఇది అఖిల్ గారికి ఇవ్వాల్సిన గిఫ్ట్. ఈ జిల్లా డిస్ట్రిబ్యూటర్లు ఇద్దరిని అంత ధైర్యంగా స్టేజ్ మీదకి ఎందుకు పిలిచానంటే కమిషన్తో సహా బ్రేక్ ఈవెన్ అయిపోయారు వీళ్ళిద్దరు. అందుకని కొంచెం నవ్వు మొహాల్లో వీళ్ళిద్దరు మీకు చూపిద్దామని ధైర్యంగా స్టేజ్ మీదకి పిలిచా. ఈ మధ్యకాలంలో ఆమె సక్సెస్ మీట్ పెట్టేటప్పటికి బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదని కంప్లైంట్లు చేస్తున్నారు కదా, బ్రేక్ ఈవెన్ అయిపోయి కమిషన్ వచ్చిందని వాళ్ళతోనే చెప్పించి వాళ్ళ కొంచెం నవ్వు మొహాలు మీకు చూపిద్దామని స్టేజ్ మీదకి పిలిచా. ఇంకా ఎక్కువసేపు మీ టైం వేస్ట్ చేయను. అఖిల్ గారు ఇవాళ చాలా మాట్లాడదని ప్రిపేర్ అయ్యి వచ్చారు. మీరు ఎవరినైతే చూడడానికి వచ్చారో ఆయన్ని ఎక్కువసేపు చూద్దరు. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. దుర్గేష్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఆమె మీకు చాలా బిజీ స్కెడ్యూల్లో ముంబైలో ఉండి అటు ఇటు ట్రావెలింగ్లో ఉన్న అడగగానే లాస్ట్ మినిట్లో కూడా తప్పకుండా వచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫోన్ చేసి సార్ ఇలా అనక ముందు దేనికి అని కూడా తినకుండా కంగ్రాట్స్ అన్నారు. సో అంత ఫాలో అప్ చేస్తున్నారు ఇండస్ట్రీ గురించి అన్నిటి మీద. చాలా థ్యాంక్ యూ సార్. ఎంత లాస్ట్ మినిట్లో ఏదైనా సినిమాకి రేట్లు అప్లై చేసినా ఏం చేసినా అసలు మాకు ఏ రకమైన ఇబ్బంది రాకుండా ఇప్పటిదాకా ఏ రిలీజ్కి ఏ ఇబ్బంది రాకుండా ఆంధ్ర గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్ గారు కానీ మీరు కానీ అంతా ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు సార్. అట్లానే మేము త్వరలో మీరు అన్నట్టు ప్రతి సినిమాకి మీకు ఇబ్బంది రాకుండా ఒక జియో కోసం మీ ద్వారా మీ దగ్గరికి వస్తాం ముందు చెప్పాం కదా సార్, అదొక్కటి చేసి పెట్టండి సార్. చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ నాగవంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీరు ఇక్కడే స్టే బ్యాక్. వెంకట్ గారు మీరు ఇక్కడే ఉండండి. సో నా ఐ రిక్వెస్ట్ ఈశ్వరీరావు గారిని వేదమురాసుకు స్వాగతం పలుకుతున్నాము అండ్ మురళీ కిషోర్ గారు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, సో వారిని వేదమురాసుకు స్వాగతిస్తున్నాము. బ్రహ్మాజీ గారిని వేదమురాసుకు స్వాగతిస్తున్నాము అండ్ శివాజీ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ గెటప్ సీను గారిని వేదమురాసుకు స్వాగతం పలుకుతున్నాము. కల్చరల్ చైర్పర్సన్ తేజస్వి గారిని వేదమురాసుకు ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే బ్యూటిఫుల్ అపచారం ద్రౌపదమ్మ గుడిని భారతమ్మ గుడి చేయడం అపచారం. యాక్చువల్లీ అపచారం. ఇంత పెద్ద ఈవెంట్కి లేట్కి రావడం అంటే అపచారం. యాక్చువల్లీ సారీ, ఐఎమ్ రియలీ సారీ. ఇంత ప్రేమం ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇంత ఆనందంకి కారణం మన స్టార్ డైరెక్టర్ నందు సార్. ఎందుకంటే వాడు చాలా మంచోడు, మంచి హ్యూమన్ బీయింగు, మంచి ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్, గుడ్ డైరెక్టర్. కానీ ఒక మాన్స్టర్ రైటర్ ఉంది లోపల, రకరకాలుగా రాస్తారు. ఇప్పుడు లెనిన్లో అన్ని లేయర్స్ చూపించారు. వాడు నా మీద బిలీఫ్ పెట్టుకొని ఈ వసంత్ అని పెద్ద బ్యాడెస్ట్ లవబుల్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద సినిమాలో ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చడానికి నేను మన బ్రదర్ అఖిల్ గారు గురించి ఏం చెప్పాలో, ఎందుకంటే వాళ్ళ డెడికేషన్, వాళ్ళు ఎంత కష్టపడ్డాడో ఈ సినిమాకి అంటే నేను కల్లో చూశాను.
ఒక సీను వాళ్ళు నేను చీర కట్టుకొని అలా డ్యాన్స్ చేస్తుందా అక్కడ వాళ్ళు ఎంట్రీ ఇస్తారు. నాది కొంచెము పిచ్చి పిచ్చిగా ఏదో చేస్తున్నా, వాళ్ళు ఒకే రియాక్షన్, కళ్ళలో నీరు, ఒక్క రియాక్షన్లో చెప్తున్నా, నా వసంత్కి ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఒకే ఒక రియాక్షన్ అంత ఇంటెన్స్గా చేశారు. ఆ రియాక్షన్ తర్వాత నేను చెప్పింది వాడికి, బ్రో యు ఆర్ గోయింగ్ టు విన్ మిలియన్స్ ఆఫ్ హార్ట్స్ ఫ్రమ్ దిస్ లెనిన్ అని. దెన్ Then, so brother, Akhil bro, you are going to rule this industry, and because of your dedication and your hard work, and you work in all departments, so that's why, and the Lenin is now, Lenin is winning hearts, and I want to say one word, because nenu mana darling Prabhas sir to సలార్ సినిమాలో చేశాను, బాచి రాజమన్నారని. అక్కడ ఏమంటే ప్రభాస్ సర్ది నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళది హాస్పిటాలిటీ, వాళ్ళు అందరూ కో ఆర్టిస్ట్ని ఎలా చూసుకుంటారు, ఫుడ్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. సేమ్ ఎలిమెంట్స్ నేను అఖిల్ బ్రోతో చూశాను. అందుకే నేను ఒక లైన్ చెప్పాలి. అక్కడ మన ప్రభాస్ సారు రెబల్ స్టారు, ఇక్కడ మన అయ్య గారు రాయల్ స్టారు. ఇక్కడి నుంచి లెనిన్ నుంచి వాళ్ళు రూల్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి చాలా మంచి హార్ట్ ఉంది. వాళ్ళు డెడికేటెడ్ ఆర్టిస్టు. ఇప్పటి నుంచి వాళ్ళు ప్రూవ్ చేశారు. మీరందరూ వాళ్ళను ఎక్కువ ఇష్టపడతారు. నెక్స్ట్ వాళ్ళ వర్క్ నాకు తెలుసు, వాళ్ళు ఏం చేస్తున్నారని. సో ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ బిగ్గెస్ట్ రోల్. అండ్ నాకు సార్, మీరు అప్పుడు స్టేజ్లో అన్ని పెద్ద వర్డ్స్ చెప్పారు. నేను చిన్న ఆర్టిస్టు కర్ణాటక నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ బిలీఫ్కి థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పలేదు, ఆ మాటకి ఏం చెప్పలేదు నేను. అన్నపూర్ణ స్టూడియోస్, ఆ పేర్లే అన్నపూర్ణ ఉంది కదా, నా అలాంటి కొత్త టాలెంట్స్కి అన్నం పెడుతూనే ఉంటారు వాడు అక్కడి నుంచి. సో థ్యాంక్ యూ సో, ఐఎమ్ వెరీ హంబల్డ్ వర్కింగ్ హియర్ ఇన్ అన్నపూర్ణ స్టూడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ తెలుగు ఆడియన్స్ ఫర్ రిసీవింగ్ మీ, అండ్ ఐఎమ్ సో హ్యాపీ. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ, మీరందరూ ఇక్కడ ఉంటారు. Thank you so much, bro. With your permission, I want to tell my next movie name, because my Nagarjuna sir told me that I am doing one role in Karnataka. So I want to tell that movie name. So the name is Halka Dawn Sai Kumar Fan ani. అది వస్తుంది అక్టోబర్ నవంబర్కి తీసుకొస్తున్నాము. ఒక టాలెంట్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మన టీము అఖిల్ బ్రో సపోర్ట్ చేయాలని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ receiving me like this with a huge, with big heart, and thank you so much for, sir, thank you so much for making me a part of this big Lenin movie. Thank you so much, boss. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ప్రమోద్జీ, తెలుగులో చాలా చక్కగా మాట్లాడారు. అందరికీ నమస్కారం. లేట్ అయిపోయింది, కాకపోతే మీకు ఓపిక ఉంటే నేను కొంచెం మాట్లాడాలి. చాలా రోజుల తర్వాత ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది. ఇవాళ చీటీ కూడా రాసుకొచ్చాను, మర్చిపోతానని. ఈ సినిమా మొదలైంది ఒక వ్యక్తితో, సో ఆయనతోనే మొదలు పెడతాను. మా నందు గురించి చెప్తాను. 2 years బ్యాక్ కథ చెప్పాడు. ఇమీడియట్గా లేచి ఒక హగ్ ఇచ్చేసి, ప్లీజ్ ఇది ఎవరితో చేయకండి, నాతోనే చేయండి అన్నాను. అదే మాట మీద బ్రదర్, 2 minutes బ్రదర్, ఆ మాట మీద నిలబడి నాతో ఈ సినిమా చేశారు. మీ ముందు లెనిన్గా వచ్చాను, ఆయన వల్లే ఇది జరిగింది. ఆయన నన్ను నమ్మారు కాబట్టి. సో థ్యాంక్ యూ నందు. ఫస్ట్ థ్యాంక్స్ గోస్ టు యూ. అండ్ ప్లీజ్ రామాపురం వెళ్ళిపోయి అక్కడ డిసపేర్ అయిపోయాడు, తిరిగి రావాలి హైదరాబాద్కి మళ్ళీ. మనందరి కోసం సినిమాలు తీయాలి ప్లీజ్. సినిమా ఆర్డర్లో
వెళ్తే అన్నయ్య ఎన్టీఆర్ గారికి, మా తారక్కి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఒక్క ఫోన్ కాల్ కొట్టాము, ఒక్క ఫోన్ కాల్ కొట్టిన వెంటనే టైగర్ లాగా డబ్బింగ్కి వచ్చేశారు. ఆయన సౌండ్ వల్ల, ఆయన మాటల వల్ల మా సినిమా బిగినింగ్ టేక్ ఆఫ్ అంతా లిఫ్ట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ బ్రదర్. మీరు ఎప్పుడో ఒక మాట అన్నారు, అఖిల్ ఎప్పుడో కొడతాడని. ఐ హోప్ ఐ మేడ్ యూ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీలో లాస్ట్ 10 ఇయర్స్లో చాలామంది నాతో పాటు ట్రావెల్ అయ్యారు. కొంతమంది పేర్లు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ సినిమాతో కూడా మన నాని, వంశీ కాక, విఎంఆర్, ఇందాక విఎంఆర్ స్టేజ్ ఎక్కాడు. ఒకసారి లే నాని. నాతో బిగినింగ్ నుంచి వంశీ ఎక్కడ ఉన్నాడు, వంశీ కాక ఎక్కడ ఉన్నాడు, కానీ వాళ్ళు బిగినింగ్ నుంచి సపోర్ట్, ఎన్ని హైస్ అండ్ లోస్ వచ్చినా నా మీద నమ్మకం పెట్టుకుని నుంచుని ఉన్నారు. ఈ సినిమాకి స్పెసిఫిక్గా సితారా సైడ్ నుంచి శాండీ అనే మన ప్రమోషన్ మొత్తం చూసుకున్నాడు. నన్ను మీ ముందు సోషల్ మీడియాలో తనే ప్రజెంట్ చేశాడు మొత్తం. సో థ్యాంక్ యూ శాండీ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. మన టెక్నీషియన్స్కి వచ్చేసరికి ముందుగా నేను చాలా సినిమాలు చేశాను, 3 సినిమాలు చేసినట్టున్నాను. అవినాష్ మా ఆర్ట్ డైరెక్టర్, థ్యాంక్ యూ బ్రదర్. రామాపురం డైరెక్టర్ దింపేసాం హైదరాబాద్లో, చాలా కన్వీనియంట్గా షూటింగ్ చేసాం. బట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. మా డిఓపి లియోన్ బ్రిటో, నేను కాస్త కొంత బాగున్నానంటే స్క్రీన్ పైన ఆయన వల్లేది. నవీన్ నులి మా ఎడిటర్. మొన్న వంశీ ఏదో సైకోగికో అన్నాడు, ఆ యాంగిల్స్ ఉన్నాయి ఆయనలో, కానీ ఆ యాంగిల్ వల్లే సినిమా ఇలా తయారైంది. ఆయన కష్టపడతాడు సినిమా కోసం, ఎవ్వడు మాట వినడు. నేను నవీనో ప్లీజ్ నా మాట విను నవీనో, లేదు లేదు అని అంటాడు. సో థ్యాంక్ యూ సో మచ్ నవీన్ ఫర్ ఫైటింగ్ విత్ మీ ఫర్ ఎవ్రీథింగ్. మన దిలీప్ మాస్టర్, రామ్ లక్ష్మణ్ మాస్టర్, సతీష్ మాస్టర్ మన అద్భుతమైన ఫైట్స్ తీశారు. మాస్గా మీ ముందు వచ్చాను. థ్యాంక్ యూ టు దెమ్. ఆల్ ద డాన్స్ కొరియోగ్రాఫర్స్, దినేష్ మాస్టర్, లీలా మాస్టర్, ముఖ్యంగా బృందా మాస్టర్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా ఎఫర్ట్ పెట్టారు. వస్తున్నాను ఆఖరికి అన్ని అడ్రస్ చేస్తాను. బృందా మాస్టర్కి స్పెసిఫిక్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. లిరిసిస్ మన భాస్కర్ పట్ల గారు, ఆనంద్ శ్రీరామ్ గారు అండ్ రామ్జో గారికి థ్యాంక్ యూ, అందమైన మాటలు రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. తమన్ మావా ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తాడు, ప్రతి బీజిఎం తను ప్రాణం పెట్టి ఒక తమ్ముడు కోసం చేస్తున్నట్టు చేశాడు. సో థ్యాంక్ యూ తమన్. మనం కొట్టుకున్నాము, ఏడ్చాము, నవ్వాము, నీ స్టూడియోలోనే ఇవన్నీ జరిగాయి. కాకపోతే ఆఖరి స్క్రీన్కి వచ్చినప్పుడు మాత్రం మ్యాజిక్ చేసావు బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. లెనన్ని నీ భుజాల మీద వేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే. ఒక హిట్తో వచ్చాము, ఓకే ఫైన్. కాకపోతే ఒక బ్లాక్ బస్టర్తో వచ్చిన ఒక సాటిస్ఫాక్షన్ నీతో నేను షేర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ తమన్. ఆర్టిస్టులు అందరూ వేదిక పైనే ఉన్నారు, మేము చాలాసార్లు అడ్రస్ చేసాం. కాకపోతే మా కుటుంబంలో పనిచేసినందుకు థ్యాంక్ యూ టు ద బ్యూటిఫుల్ భాగ్యశ్రీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ భారతి టు లైఫ్. మై బ్రదర్ ప్రమోద్, థ్యాంక్ యూ బ్రదర్. చాలా చాలా స్టోరీలు ఉన్నాయి షేర్ చేసుకోవడానికి, బట్ యు ఆర్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్స్ ఆన్ సెట్ డ్యూరింగ్ మై టఫ్ టైమ్స్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ నాగవంశీ, థ్యాంక్ యూ బ్రదర్. ఏదో అనుకుని స్టార్ట్ అయిపోయాం, అచీవ్ చేసాం అనుకుంటున్నాను, కానీ దిస్ ఈజ్ నాట్ ద ఎండ్, ఈజ్ ఓన్లీ ద బిగినింగ్ అనుకునే పని చేద్దాం బ్రదర్. నెక్స్ట్ సినిమా కానీ ఆ సినిమా తర్వాత కూడా సమ్వేర్ ఐ వాంట్ టు బీ పార్ట్నర్స్ విత్ యూ అగైన్. లెట్ us డూ సంథింగ్ స్పెషల్ అగైన్ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. ఈ సినిమా టీమ్ కాకుండా ముఖ్యంగా నాకు ఇద్దరు వ్యక్తులు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా ఫ్రెండ్స్, నా కాలీగ్స్. ఈ కథ ఫస్ట్ విన్నది ఒక మనిషి, ఆయన పేరు రూపక్, నా ఫ్రెండ్ అండ్ నా టీంలో ఎప్పుడు 8 years నుంచి ఉన్నాడు. థ్యాంక్ యూ బ్రదర్. ఇది హిట్ అవ్వడం దానికన్నా నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ బై మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్. ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చినా, నాకు ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ తనకే కొడతాను. సో ఐ డెడికేట్ దిస్ హిట్ టు యూ బ్రదర్, యూ డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఇతను కాకుండా రతుల్ అని ఉంటాడు, ఇతనిలాగే నా 10 year జర్నీ, నా 11 year జర్నీలో నా పక్కనే నుంచునే నా ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు రతుల్ అండ్ రూపక్. మై బ్యూటిఫుల్ వైఫ్ జైనబ్,
మా ఇంట్లో నేను బంగారు తల్లి అంటాను. థ్యాంక్ యూ సో మచ్. నా జర్నీ మొత్తం నా లాస్ట్ 3 years నేను లోలో ఉన్నప్పుడు నన్ను సపోర్ట్ చేసి నన్ను ఒక గైడ్, ఒక స్ట్రెంగ్త్లా, బలంలా నా వెనకాల ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ టు మై మదర్. అండ్ ఆఫ్ కోర్స్ అంటే ఈయన గురించి ఈ మధ్యనే మాట్లాడుతున్నప్పుడల్లా నేను ఎమోషనల్ అయిపోతున్నాను. ఎందుకో ఇవాళ కంట్రోల్ చేసుకుంటాను. మై కింగ్, మా నాన్నగారి గురించి చెప్పాలి. ఏంటో మీరు ఆ హగ్గు చూశారు. ఆ హగ్గులోనే ఆ ఎమోషన్స్ అన్నీ 10 years 11 years జర్నీ అంతా బయటపడిపోయింది. ఆ హగ్గులోనే పడింది. ఆయన ఒక్కసారి కూడా ఒక తిట్టు కానీ, ఒక డిసప్పాయింట్మెంట్ కానీ, ఒక బ్యాడ్ ఎమోషన్ ఎప్పుడూ చూపించలేదు నాకు. మొన్న ఆనందం చూపించారు కానీ ఆ నెగిటివ్ ఎమోషన్ ఎప్పుడు చూపించలేదు. థ్యాంక్ యూ నాన్న ఫర్ బీయింగ్ మై సర్చ్ లైట్, ఫర్ బీయింగ్ మై గైడ్, మెంటోర్, ఎవ్రీథింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై బెస్ట్ ఫ్రెండ్. ఈ లెనిన్ సినిమాని ఆయన భుజాల మీద ఇలా పెట్టుకొని ప్రతి నిమిషం లాస్ట్ 2 years ఆయన ఈ సినిమా కొట్టాలి, మనం అక్కినేని అభిమానులకి కొట్టాలి అనేది ఫీలింగ్ అంతా పెట్టుకొని పనిచేశారు ఆయన నాతో పాటు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ మీ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ లెనిన్ వాట్ ఇట్ ఈస్ టుడే. ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. చీటీ రాసుకున్నా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఇప్పుడు బ్రదర్ స్పెసిఫిక్గా అక్కినేని అభిమానుల గురించి చెప్పాలి. ఏమో బ్రదర్, నేను ఏం చేశానో ఈ జన్మ పోయిన జన్మ కానీ నన్ను ఇలా ప్రేమిస్తున్నారు, ఇలా నమ్ముతున్నారు నన్ను. ఐ స్వేర్ టు గాడ్, మా ఆవిడని అడగండి కావాలంటే. ప్రతిసారి నేను ఒకటే అంటాను, ఎక్కడో ఇబ్బంది పెడుతున్నాను, కొట్టాలి, వాళ్ళ కోసమైనా కొట్టాలి. నన్ను నమ్మిన ప్రేక్షకు దేవుళ్ళు, అభిమాన దేవుళ్ళు అందరికీ నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను కాలర్ ఎగరట్లేదు, నేను గంతులు వేయట్లేదు, నేను అరవను, నేను సైలెంట్గా ఉంటాను. ఇక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక నుంచి నేను ప్రశాంతంగా నా యుద్ధం ఏదైతే చేయాలో నేను చేస్తాను. అది ప్రశాంతంగా చేస్తాను. అది మీకోసమే చేస్తాను, నేను మాట ఇస్తున్నాను. ఏంది అట్నే చేద్దామా? థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.